హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఏపీ టెట్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా 2024 అక్టోబర్ 6 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఈవీఎస్ బిట్స్ని అనాలిసిస్ చేద్దాం. మన యొక్క ఫస్ట్ బిట్. సో ప్రతి ఒక్కరూ కూడా క్వాలిటీ అనేది లేనట్లయితే కొంచెం క్వాలిటీ పెట్టి చూడండి. ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్, కుట్టి యంత్రపు సూది యొక్క చలనం. సో ప్రతి ఒక్కరూ ఆప్షన్స్ చదివి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయండి. నేను మీకు ఆన్సర్ అనేది రివీల్ చేశాక చెక్ చేసుకోండి. అండ్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆవర్తన చలనం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. ఆన్సర్ ఆప్షన్ 3 నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సెట్ ఏలోని దారాలను సెట్ బిలోని వాటి యొక్క ఉపయోగంతో జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ సెట్ ఏలో పీఈటీ, నైలాన్, రేయాన్, పాలిస్టర్ అని దారాలు అనేవి ఇవ్వడం జరిగింది. పీఈటీ అనేది సీసాలు తయారీకి, అండ్ నైలాన్తో పారాచూట్లు తయారు చేస్తారు, రేయాన్తో కార్పెట్లు, పాలిస్టర్తో దుస్తులు తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది హరిత గృహ వాయువు కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 నైట్రోజన్. సో నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఈ మూడింటిని కూడా హరిత గృహ వాయువులు అని పిలుస్తారు. వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమలే దంతాలు గల జంతువులు. ఆన్సర్ ఆప్షన్ 2 బి అండ్ డి అండ్ ఆప్షన్ 4 బి అండ్ సి. సో మనకు ఈ క్వశ్చన్లో అండ్ ఆప్షన్ 2 ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మీకు ఏపీ టెట్లో 2024లో జరిగినటువంటి ఫైనల్కి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమలే దంతాలు గల జంతువులు జీబ్రా, కుక్క, గుర్రం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం. ఆన్సర్ ఆప్షన్ 1 తుంపర పద్ధతి. దీన్నే స్ప్రింక్లర్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పుపుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యం. అండ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చును. మామూలుగా సిరలు అనేవి చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి, అంటే ఆమ్లజని రహిత రక్తం అంటే ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని కలిగి ఉంటాయి. కానీ పుపుస సిర అనేది మంచి రక్తాన్ని కలిగి ఉంటుంది, అంటే ఆమ్లజని సహిత రక్తం. సో ఈ ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకు చేర్చేది ఏది అంటే పుపుస సిర. నెక్స్ట్ క్వశ్చన్, స్టోలన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క. ఆన్సర్ ఆప్షన్ 1 స్ట్రాబెర్రీ. నెక్స్ట్ క్వశ్చన్, జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పిరమిడ్ యొక్క శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరి అయిన సమూహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్.
రైతు పిక్ ఆక్స్ అనేది ఉపయోగిస్తారు. క్షరకుడు అంటే బార్బర్ బ్రష్ ఉపయోగిస్తారు. దర్జీ అంటే టైలర్ బాబిన్స్ అనేవి ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ అవాంతరాలు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి. ఆన్సర్ ఆప్షన్ 3 ట్రాఫిక్ నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ 3 పాడేరు ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించిన జిల్లా. ఆన్సర్ ఆప్షన్ 1 నంద్యాల. వైఎస్ఆర్ కడప, సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో పెన్నా నది అనేది ప్రవహిస్తుంది. సో నెక్స్ట్ వన్, అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అక్షాంశాలు అనేవి ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. అలాగే భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండేటువంటి అదృశ్య రేఖలు. ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ సి అనేవి ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా రేఖాంశాలకు సంబంధించి. రేఖాంశాలు అనేవి భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. అలాగే రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద. ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణమండల సతత హరిత అడవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఆన్సర్ ఆప్షన్ 3 1971. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందని స్వతంత్ర సమరయోధులు ఎవరు? సో ఈ క్వశ్చన్కి అనేది యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 బుధుడు మరియు శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించినది. ఆన్సర్ ఆప్షన్ 2 తుగ్లక్ వంశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. ఆన్సర్ ఆప్షన్ 1 నేల. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. ఆన్సర్ ఆప్షన్ 4 మోహన్జాదారో. మోహన్జాదారోలో గొప్ప స్నానవాటిక అనేది బయలుపడడం జరిగింది. సింధు నాగరికత కాలం నాటిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. ఆన్సర్ ఆప్షన్ 4 కులశేఖరుడు. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్ కుమార్ అమృత్ కౌర్. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదవండి. థ్యాంక్ యూ సో మచ్.